సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో సెన్సేషనల్ హిట్ అయిన చిత్రాల్లో ముద్దాయి చిత్రం ఒకటి. ఆర్టిస్టుగా ఆయన స్థాయిని మరింత పెంచడమే కాకుండా కృష్ణ గారి అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసే స్థాయిలో ఈ చిత్రం కలెక్షన్లు వసూలు చేసింది. కన్నడంలో విష్ణువర్ధన్, శ్రీప్రియ జంటగా నటించిన జిమ్మిగల్లు చిత్రం 1982లో విడుదల అయ్యింది. ఫ్లాప్ అయింది. అయినా తెలుగు నిర్మాత వైవి రావు ఆ చిత్రం రీమేక్ రైట్స్ కొన్నారు. కథలో కొన్ని మార్పులు చేసి తెలుగులో తీస్తే బాగుంటుందని ఆయనకు అనిపించింది. హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబులకు కన్నడ సినిమా చూపించారు. తెలుగులో మార్పులు చేర్పులు చేస్తామని కూడా చెప్పారు. కానీ ఓ ఫ్లాప్ సినిమాలో నటించడానికి వారికి ధైర్యం చాలక చెయ్యమని చెప్పేశారు. అయితే పరుచూరి బ్రదర్స్ జిమ్మిగల్లు చిత్రంలోని 3 సీన్లు మాత్రం తీసుకుని కొత్త కథ తయారు చేశారు. కన్నడ సినిమాలోని మగ పాత్రను ఆడపాత్రగా మార్చారు. ఆ వేషాన్ని ఊర్వశి శారద పోషించారు. హీరో కృష్ణకు కథ చెప్పగానే నచ్చేసి వెంటనే డేట్స్ ఇచ్చారు. హీరోయిన్లుగా విజయశాంతి, రాధలను ఎంపిక చేశారు. కేఎస్ఆర్ దాసును దర్శకుడిగా ఎన్నుకున్నారు. వడ్డే బాలాజీరావు ఈ చిత్రానికి నిర్మాత. ముద్దాయికి నేరస్తుడికి మధ్య ఉన్న అంతరం ఏమిటనే అంశం మీద ఓ ఖైదీకి, ఒక లాయర్కు, ఒక జైలర్కు, ఒకానొక పోలీస్ ఆఫీసర్కు మధ్య జరిగే వ్యవస్థాపరమైన సంఘర్షణే ముద్దాయి చిత్రం. ఇందులో ఖైదీగా కృష్ణ, జైలర్గా శారద, లాయర్గా విజయశాంతి, పోలీస్ ఆఫీసర్గా శరత్ బాబు నటించారు. డాక్టర్ పాత్రను రాధ పోషించారు. 1987 జూలై 3న విడుదలైన ముద్దాయి చిత్రం సూపర్ హిట్ అయింది. కనీ విని ఎరుగని రీతిలో వసూళ్లను సాధించింది. ఒకరి దృష్టిలో ప్రేమమూర్తి, మరొకరి దృష్టిలో నేరస్తుడు. ఇలా 2 విభిన్న కోణాలు కలిగిన పాత్రను హీరో కృష్ణ అద్భుతంగా పోషించారు. హైదరాబాద్, తెనాలి, మచిలీపట్నం, భీమవరం ఇలా ఒకటేమిటి, విడుదల అయిన అన్ని కేంద్రాల్లో కలెక్షన్ల వర్షం కురిసింది. 26 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ చిత్రం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.